హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. ప్లీజ్ అండి కొంచెం ఛానల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ప్రతి ఒక్కరండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. నేనైతే కొద్దిగా సేపు మీతోటి మాట్లాడతాను ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. చాలామంది జనాలు ఎలా ఉన్నారో తెలుసా ఫ్రెండ్స్? మనం ఏదైనా మంచి చేస్తే 100 సార్లు మంచి చేశామనుకోండి, మంచి జరిగినన్ని రోజులు మనల్ని ఏమీ అనరనమాట. కొంచెం ఏదైనా మన వల్ల ఏదైనా వాళ్ళకు ప్రాబ్లమ్ అయిందనుకోండి, ఆహ్, అంతకుముందు జరిగిన మంచి మొత్తం మర్చిపోతారనమాట. నువ్వెంత మంచి చెయ్యండి, ఎంత మంచిగా ఉండండి, ఏదన్నా మన వల్ల చిన్న పొరపాటు గానీ, ఏదన్నా చిన్న ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అది మనన్నయితే చాలా బాధ పెడతారనమాట. అలా చేయడం అయితే చాలా తప్పండి. ఎవ్వరైనా పొరపాటు గానీ, ఏదైనా చేస్తే వాళ్ళ తప్పు లేనిది అనడం చాలా తప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొకటి చెప్తాను ఫ్రెండ్స్. నాకు యూట్యూబ్‌లో అసలు ఏం తెలియదనమాట. వీడియోస్ ఎట్లా తీయాలి, వీడియో ఎట్లా అప్‌లోడ్ చేయాలి అనేదైతే నాకు అస్సలు ఏవి తెలియదనమాట. ప్రతి ఒక్కటి మా వారిని లేదా మా పాపని అడుగుతాననమాట. ఇదెలా చేయాలి, అదెలా చేయాలి అని. ఇక వాళ్ళు లేని వాళ్ళ ఇంట్లో లేనప్పుడైతే ఇక యూట్యూబ్‌లో కొట్టి చూస్తాననమాట. వీడియో ఇలా ఎట్లా పెట్టాలి, అదెట్లా పెట్టాలనేసి చాలా వరకైతే నాకు నేర్పించిందైతే మా వారు, మా పాపనే అనమాట. అందుకనేసి అయితే నేను ఏం చెప్తున్నానంటే, నేను మొన్న మా పాప దసరా హాలిడేస్‌లలో ఇంటికొచ్చింది ఫ్రెండ్స్. ఇంటికొస్తే నాకు ఒక చిన్న డౌట్ ఉందనమాట. ఆ డౌటు పా మా పాపనైతే అడిగాననమాట. "ఇది ఎలా చేయాలి బేటా ఒకసారి చూసి చెప్పవా?" అనంటే, తనైనా ఒకసారి చూసి చెప్తది గదా! అదే ప్రాసెస్ చేస్తుందనమాట. నేను అడిగిన డౌటు నాకు క్లియర్ చేయడం కోసమే తను ఫోన్‌లో కొన్ని సెట్టింగ్‌లు చేస్తుందనమాట. అది నా గురించే చేస్తుందనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను ఏది అడిగానో దాన్ని కనుక్కోవడానికి ఇది ఎలా పెట్టాలి అనంటే, ఎట్లా పెట్టాలి అని తను తెలుసుకున్న తర్వాతనే నాకు చెప్తది గదా! ఆ ప్రాసెస్ చేయడంలో ఒక వీడియోనైతే డిలీట్ చేసిందనమాట. అయితే నేనప్పుడు ఏం చేయాలి? నేను పాపనైతే అసలు ఏమనొద్దు వాస్తవానికి. కాపోతే నేను కోప్పడిన. "ఎందుకు అట్లెట్లా జేసినావు చూసుకోవా? ఆ మాత్రం చూసుకోవా? ఎందుకట్లా జేసినావు?" అది అనేసి అది ఇది అనైతే చాలా కోప్పడా ఒక 5 నిమిషాలు. మళ్ళీ తర్వాత ఆలోచించాను. మనకు మంచిగా అన్నీ నేర్పించింది పాపనే గదా! తను మన కోసం చూస్తుంటేనే గదా! వీడియో డిలీట్ అయింది అనేసి మళ్ళీ సారీ అయితే చెప్పాను ఫ్రెండ్స్. చాలామంది ఎట్లా ఉన్నారనంటే, నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నాకు అన్నీ డౌట్‌లు క్లియర్ చేసింది పాపనే. మనకేదైనా ప్రాబ్లమొస్తే, "ఇట్లా గాదు మమ్మీ, ఇట్లా గాదు మమ్మీ" అనంటే, పాప చేసింది, మా వారు చేశారు. కాపోతే మనకేదైనా మంచి చేసినప్పుడు పాపను మంచిగా పొగిడి, ఏదైనా వాళ్ళ వల్ల మనకు కొంచెం ప్రాబ్లమొచ్చినప్పుడు అలా చెప్పడం అనేది చాలా తప్పనేసైతే నాకనిపిచ్చింది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. నేనైతే పాపకైతే సారీ చెప్పాను. అది వేరే మ్యాటర్. కాకపోతే జనాలు ఎలా ఉన్నారు అనంటే, ఇప్పుడు మనకు ముందు జరిగిన మంచంతా మర్చిపోయి, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మన వల్ల మొత్తం వాళ్ళని బ్లేమ్ చేయడం గానీ, వాళ్ళని ఇది చేయడం గానీ చాలా తప్పండి. నిజంగా చెప్తున్నాను. చాలామంది ఇలాగే చేస్తున్నారు. నేను చూస్తున్నాను గిట్లా. ఒక్క 5, 10 నిమిషాలు పాప చాలా బాధపడింది. నేను కోప్పడినందుకు. నా వీడియో అట్లెట్లా డిలీట్ చేసావు? ఆ మాత్రం చూసుకోవా? నేనెంత కష్టపడి తీసుకున్నాను. ఎంత కష్టపడి అలా చేసుకున్నాను అనేసైతే కోప్పడ్డాను. మళ్ళా సారీ చెప్పాను. నేను అర్థమైంది నాకు. నా పని గురించే గదా! తను ఏదో సెర్చింగ్ చేస్తుంటే సడన్‌గా వీడియో అనేది డిలీట్ అయిపోయింది అనేసైతే మళ్ళీ నేను ఆలోచించుకొని అయితే పాపకైతే సారీ చెప్పాను. కదా ఫ్రెండ్స్! ఎవ్వరైనా సరే మన వల్ల ఒకరి వల్ల మనం 10 సార్లు మంచి జరిగి ఒక్కసారి ఏదన్నా కావాలని గిట్లా చేయరు. అది పాప ఇట్లా కావాలని గిట్లా డిలీట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మా పాప స్టోరీ మీద చెప్తున్నాను. పాప ఇట్లా కావాలనేసి అయితే ఏం చేయలేదు కదా ఫ్రెండ్స్. అందుకనేసి అయితే ఎవరినైనా బ్లేమ్ చేసేటప్పుడు నిజంగా వాళ్ళు మనకు ప్రాబ్లమ్ చేశారా అని ఆలోచించాలి ఫ్రెండ్స్ ఎవ్వరైనా సరే. నాకైతే అనిపించింది చెప్తున్నాను. చాలామంది ఇట్లనే ఉన్నారనమాట. అసలు మనకు మంచి జరిగినన్ని రోజులు మంచిగానే
వావ్! వావ్! అన్నట్టుగా మాట్లాడతారు. చిన్న మిస్టేక్ అయిందనుకోండి చాలా బ్లేమ్ చేస్తారు. అందుకనేసి అయితే ఎవరితోటి ఎంతలో ఉండాలనో అంతలోనే ఉండండి ఫ్రెండ్స్. ఎవరితోటి అయినా సరే ఓకేనా. నచ్చితే గనక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వీడియో గనక ఛానల్ గనక చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు నా వీడియో ఓపికతోటి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.